దేశంలో ఇప్పుడు మీడియా ఏం మాట్లాడుతుంది? మెయిన్ అండ్ మేజర్ హెడ్లైన్ ఏంటి? డిబేటబుల్ పాయింట్ ఏంటి? దురంధర్ మూవీ ప్రాపగాండానా కాదా? దురంధర్ కి ఆల్రెడీ 1000 కోట్ల కలెక్షన్లు వచ్చినాయి. లైఫ్ టైం ఎన్ని వేల కోట్లు రావచ్చు. ఇదే టాపిక్ కదా మీడియాలో. ఇవే కథనాలు పుంఖానుపుంఖాలుగా రాతలు. ఇదే ఇప్పుడు దేశానికి అవసరం. దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నాయి? డీలిమిటేషన్ గురించి చర్చిస్తా ఉన్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరుగుతా ఉంది. 50% కొత్తగా అవకాశాలు రాబోతున్నాయి. డీలిమిటేషన్ లో మేజర్ అడ్వాంటేజ్ పిండుకోవటం ఎలా అని పార్టీలు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం లేదు. ఇదే చర్చ కదా. మరి కేంద్ర స్థాయిలో కీలకమైన ఫెయిలర్లు 2 వచ్చినాయి. ఒకటి సభలో మోడీ చెప్పిన మాట, कोरोना के समय तरह तैयार रहने की आवश्यकता है. చూశారు కదా, కోవిడ్ తరహా సిచ్యువేషన్ లో ఉన్నాం ఇప్పుడు అని. ఆ తర్వాత రెండోది అపోజిషన్ లీడర్ అన్నమాట. If the Prime Minister is compromised, our foreign policy is compromised. విదేశాంగ విధానం అనేది లేకుండా దేశం పరువు తీస్తున్నారు అంటున్నారు కదా. ఇది రెండోది. మరి ఇలాంటి కీలక విషయాల గురించి ఎవరు మాట్లాడతారు? చర్చ ఎక్కడ జరగాలి? జనానికి వాస్తవాలు ఎవరు చెప్తారు? ఈ క్వశ్చన్స్ ఇలా ఉండగానే దేశంలో పెట్రో క్రైసిస్, అంటే పెట్రోల్ డీజిల్ దొరకదేమో అనే ఆందోళనలు ఒక పక్కన, గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేవు అనే హాహాకారాలు ఇంకో పక్కన. మరి వీటికి పరిష్కారం ఏంటయ్యా అని అడుగుతుంటే మన ముఖ్యమంత్రులేమో పత్తర్ సే పత్తర్ మార్కే ఆగ్ బుజావ్ ఖానా పకావ్. చూసారు కదా రేవంత్ ఏమన్నారు? ఆది మానవుల్లాగా రాయి రాయి రప్ప కొట్టి నిప్పు పుట్టించి పని చేసుకోండి అంటున్నారు. ఇలాంటి పరిస్థితికి అసలు కారణం ఎవరు? దేశం ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంది? డిస్కస్ చేద్దామా? రాజకీయంగా పోలరైజ్ అయిపోయి మతం ఆధారంగానో పార్టీల ఆధారంగానో విడిపోవడం, తన్నుకోవడం. దురంధర్ సినిమా ప్రాపగాండా అని కొందరంటే, కాదు అని ఇంకొందరు. ఇంతకు మించిన ఎజెండా లేదు గత 10 రోజుల నుంచి. దీని మీదే తన్నులాట. మీడియా కూడా టీఆర్పీ రేటింగ్ కోసమో, పాపులారిటీ కోసమో, వ్యూస్ కోసం. దీని మీదే కదా అసలు చర్చ. దురంధర్ 1000 కోట్లు వసూలు చేసింది. లైఫ్ టైం కలెక్షన్స్ ఎన్ని వేల కోట్లు వస్తాయి? ఎన్ని వేల కోట్లు వస్తే మాత్రం మనకు ఓ పూట వంట అవుతుందా? ఓ లీటర్ పెట్రోల్ డీజిల్ దొరుకుతుందా దురంధర్ వల్ల? మరి మీడియా ఎందుకు ఇలాగా? ఎందుకంటే జనానికి ముసుగేసి పబ్బం గడుపుకోవడానికి మీడియా ముందుంటుంది. మనమేమో ఆ ట్రాప్ లో ఉంటాం. మనకు కూడా మతమో, ఫేవరెటిజమో, రాజకీయ ఎజెండానో కావాలి కదా. అందుకని తనకు సస్తూ ఉంటాం. మరి పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇరాన్ యుద్ధం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు ఉంటే మన దేశంలోనేమో డీలిమిటేషన్ జరుగుతూ ఉంది అనే జుంకిని వదిలింది కేంద్రం. ఎన్ని సీట్లు పెరుగుతాయి? అసెంబ్లీ సీట్లు ఎన్ని పెరుగుతాయి? పార్లమెంట్ సీట్లు ఎన్ని పెరుగుతాయి? కొత్తగా ఎంత అడ్వాంటేజ్ వస్తుంది? ఏం చేయొచ్చు? ఎస్ఐఆర్ వస్తే గనక దాన్ని అవకాశంగా ఎలా మలుచుకోవాలి, నష్టం జరగకుండా ఎలా తప్పించుకోవాలి అనే చర్చల్లో మునిగిపోయినాయి పార్టీలని. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే మాట్లాడుకుంటా ఉన్నాం కదా. అంటే పార్టీలు ఈ పనిలో బిజీ. మరి దేశంలో పరిస్థితి ఏంటి? పెట్రోల్ దొరకట్లా అనే ప్రచారం ఉధృతంగా జరుగుతూ ఉంది. కొన్ని రిపోర్ట్స్ ఏమో వారం రోజుల్లో ఇండియాలో ఉన్న పెట్రోల్ నిల్వలు అయిపోతున్నాయి అని చెప్తూ ఉన్నాయి. బంకుల ముందు జనం బారులు తీరుతా ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు దొరుకుతాయో లేదో అని దేశవ్యాప్తంగా అక్కడ ఇక్కడ లేదు, అన్ని చోట్ల ఒక్కటే చర్చ. ఎల్పిజి పరిస్థితి ఏంటి? పెట్రోల్ సంగతి ఏంటి? ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాలు అధికారంలో ఉన్న వాళ్ళని ఇదే మాట అడిగితే తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నారు చూడండి. పత్తర్ సే పత్తర్ మార్కే ఆగ్ బుజావ్ ఖానా పకావ్. చూశారు కదా, ఆది మానవుల్లాగా రాయి రాయి రప్ప కొట్టి నిప్పు పుట్టించి వంట చేసుకోవాలట. ఎంత బాధ్యతాయుతమైన, తెలివైన, దార్శనికత ఉన్న సమాధానం ఇది. అద్భుతం కదా. లీడర్షిప్ క్వాలిటీ అంటే ఇలాగే ఉండలేము. రేవంత్ మాట తీరు, ఆ తెలివికి హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే కదా. మనం ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఆయన కదా. ఇంకో పక్కన అంతర్జాతీయ రిపోర్టులు చూస్తూ ఉంటే దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినబోతా ఉంది. జీడిపి 4% కన్ఫైన్డ్ అయిపోయే పరిస్థితి ఉంది అని చెప్తా ఉన్నాయి రిపోర్ట్లన్నీ. మూడీస్ అంటే ఎంత హిస్టరీ ఉన్న, బ్రాండింగ్ ఉన్న సంస్థ. వాళ్ళ అంచనా ప్రకారం ఇండియా పరిస్థితి అలా ఉంటుందిట. అంటే 7% అంతకంటే ఎక్కువ వృద్ధి రేటు సాధించాల్సిన దేశం కాస్త అటు ఇటుగా 4% కన్ఫైన్డ్ అయిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకి, దేశానికి దిక్కెవరు? ప్రధాని మోడీ ఆల్రెడీ ఒక ఫెయిలర్ ఇచ్చారు. కోవిడ్ తరహా సిచ్యువేషన్ లో ఉన్నాం ఇప్పుడు అని సభలో ప్రకటించారు కదా. हम कोरोना के समय सामना कर चुके हैं, उसी तरह तैयार रहने की आवश्यकता है. చూశారు కదా. ఇంకో పక్కన విపక్షమేమో విదేశాంగ విధానాన్ని గాలి కొదిలేసి దూరదృష్టి లేని నిర్ణయాలన్నీ తీసుకుని దేశాన్ని దెబ్బతీశారు అని ఆరోపిస్తా ఉంది కదా. If the Prime Minister is compromised, our foreign policy is compromised. ఎస్, రాహుల్ గాంధీ అంటున్నది అదే కదా. ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించాలి. పెట్రోలియం విషయంలో దిగుమతుల మీద ఆధారపడిన దేశానికి దీర్ఘకాలిక వ్యూహం కావాలి కదా అని రాహుల్ గాంధీ ఉద్దేశం. రష్యా లాంటి మిత్ర దేశంతో సంబంధాలని పణంగా పెట్టి అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకున్నాము అనేది ఓపెన్ సీక్రెట్ కదా. రష్యా నుంచి నెల
రోజుల పాటు పెట్రోలియం ఉత్పత్తులు ఇండియా కొనుక్కోవచ్చు, పర్మిషన్ ఇస్తున్నాం అని కూడా ఓపెన్ గా అమెరికా ప్రకటించడాన్ని చూశాం కదా. అంటే ఎవరు కంట్రోల్ చేశారు మన విధానాన్ని అనేది రాహుల్ గాంధీ ప్రశ్న, అంతే కదా. పైగా ఇప్పుడు ఇరాన్ సంక్షోభ పరిష్కారం కోసం పాకిస్తాన్ మీడియేషన్ చేస్తా ఉంది అనే దృశ్యం చాలా మంది భారతీయులకి, ఆలోచన గల వాళ్ళకి మింగుడు పట్ల. అంటే మనమేదో వెళ్లి దూరి మీడియేషన్ చేయాలని కాదు, మన ప్రత్యర్థులు రెలవెంట్ గా ఉన్నారు సంక్షోభ పరిస్థితుల్లో అనేది దౌత్యపరంగా అంతర్జాతీయ సంబంధాల్లో ఎంత ఒత్తిడి పెంచే విషయము, అవునా కదా. ఆలోచన గల వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఈ పాయింట్ జనానికి అర్థం కాకుండా పాలకపక్షం చాలా వ్యూహాత్మకంగా ఎమోషన్ ని తట్టి లేపుతా ఉంది. జయశంకర్ ఏమన్నారో చూశారు కదా, ఇండియా బ్రోకర్ విధానాలు అనుసరించదు అని చెప్తా ఉన్నారు. అంటే పాకిస్తాన్ బ్రోకర్ అంటే ఆయన ఉద్దేశం ఎమోషన్ రైజ్ అయిపోయి అందరూ అదే అందుకోవాలనేది. కానీ అక్కడ పాయింట్ పాకిస్తాన్ విధానం ఏంటనేది కాదు కదా, పాకిస్తాన్ రిలవెంట్ గా ఉంటే ఇండియా మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది కదా పాయింట్. ఇవన్నీ చూస్తుంటే విదేశాంగ విధానంలో సెట్ బ్యాక్స్ చాలా ఉన్నాయి అని అర్థమవుతా ఉంది కదా. మరి ఇలా ఏ రకంగా చూసినా, గ్యాస్ పెట్రోలియం విషయంగా చూసినా, ఆర్థిక అభివృద్ధి మీద ప్రభావం విషయంగా చూసినా, విదేశాంగ విధానంలో లోటుపాట్ల గురించి మాట్లాడినా, ప్రజలకు వాస్తవాలు తెలియాలా వద్దా, లోతైన చర్చ జరగాలా వద్దా, దేశానికి భరోసా ఇవ్వాలా వద్దా, వాస్తవాలు ఏంటో చెప్పాలి కదా. ఇప్పుడు పెట్రోల్ క్రైసిస్ వస్తుంది అనే వదంతులు వ్యాపిస్తున్న టైంలో అసలు రాదు, ఇది పరిస్థితి అని వాస్తవ చిత్రాన్ని చూపించి దిలాసా, కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందా లేదా. పార్లమెంట్ లోనే సుదీర్ఘంగా లోతుగా ఆర్థిక పరిస్థితుల మీద, పరిణామాల మీద, ప్రభావాల మీద చర్చించి దేశం ముందు వాస్తవాలు పెట్టి మీరు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు, అవసరం లేదు, మా సత్తాతో మా సామర్థ్యంతో పరిస్థితిని ఇలా కంట్రోల్లోనే ఉంచాము అని చెప్పాలా వద్దా. మరి అలాంటి అటెంప్ట్స్ ఎందుకు జరగట్లా. మీడియానేమో దురంధర్ అంటుంది, పార్టీలేమో డిలిమిటేషన్ అంటాయి, కేంద్రంలో ఉన్న పార్టీలేమో పెనుగులాట్లు, తన్నులాట్లు. మరి ఇలా ఉంటే దేశానికి దిక్కెవరు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. ఒకవేళ ఇప్పుడు గనక మోడీ అంటున్నట్టు కోవిడ్ లాంటి సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటి, కొన్ని వారాల పాటు, నెలల పాటు మనం అన్ని రకాలుగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నామా, రెడీగా ఉండాలనే దాని అర్థం. ఎలా చూడాలి ఇలాంటి పరిస్థితిని, ఎవరి వైఫల్యం ఇది, నిర్మాణాత్మకంగా మాట్లాడుకుందాం.